నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మరి పెర్ఫార్మెన్స్ లో ఆయన వీక్ అని, క్రెడిట్ చోరీలో మాత్రం పీక్ అని సెటారికల్ గా ఆయన చేసినటువంటి కామెంట్స్, అదే కాకుండా పలు అంశాలపైన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు జూమ్ కాల్ లో అటెండ్ అయి ఉన్నారు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు లండన్ ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత దీపావళి సెలబ్రేషన్స్ చేసుకుని న్యాయ నిపుణులతో ఒక భేటీ సమావేశం ఏర్పరిచి, మళ్ళీ పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పరిచి మొత్తానికి ఈ రోజు అయితే ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఈ మీడియా సమావేశంలో ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు సార్. చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ చోరీలో పీక్, పర్ఫార్మెన్స్ లో వీక్ అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నేను చూశాను. గత సంవత్సరం నుండి అతను చెప్తున్నదే చెప్తున్నాడు, కొత్తగా ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారిని క్రెడిట్ చోర్ అంటున్నాడు. అసలు చోర్ దొంగ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు, ఆ రోజుల్లో 1,00,000 కోట్లు దోచేసి 16 నెలలు జైలుకి వెళ్ళి ఇప్పుడు కూడా లండన్ వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా సిబిఐ కోర్టు పర్మిషన్ ఇస్తే తప్పితే అతను వెళ్ళలేని పరిస్థితి. కనీసం ఫోన్ నెంబర్ కూడా నిజం చెప్పకుండా ఫోన్ నెంబర్ చోర్ వేరే నెంబర్ ఇచ్చి వెళ్తున్నాడు. ఎందుకు? అక్కడికి వెళ్ళి ఏ దేశాలు తిరుగుతాడో తెలియకుండా ఉండాలని. నిన్న కోర్టులో కూడా ఆయన ఫోన్నే లేదని చెప్పి వాదనలు వినిపించాడు. అంటే అతను ఏమనుకుంటా అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అమాయకులు, నేనేం చెప్తే అది నమ్ముతారని చెప్పి గత 10 సంవత్సరాలుగా అతను రాజకీయాలు చేస్తా ఉన్నాడు. 24 ఎన్నికల్లో ఇతను అబద్ధాలు కోరు, చోర్. కనీసం ఫోన్ నెంబర్ లేని వాళ్ళు ఎవరికైనా ఫోన్ లేనివాడు ఎవడు లేడు. నాకు తెలిసి అతనికి 60 డజన్ ఫోన్లు ఉంటాయి. ఒక్కొక్క అవినీతికి ఒక్కొక్క ఫోన్ వాడతాడు అతను. అనేక రకాల అవినీతి చేశాడు కాబట్టి ఒక్కొక్క నెంబర్తో మాట్లాడతాడు. నాకు ఫోన్ లేదని చెప్పడమే పెద్ద చోరీ, అబద్ధం అని. అది సిబిఐ కోర్టుకు కూడా అతను అబద్ధమే చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ పరుడు కాబట్టే అతన్ని ఓడించి జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చారు. ఇంకా అతనికి బుద్ధి రాలా, ఇంకా అబద్ధాలు చెప్తూనే ఉన్నాడు. అబద్ధాలు చెప్తే మళ్ళీ మనం ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాం, మళ్ళీ అబద్ధాలు చెప్తే మళ్ళీ చేస్తారనేటువంటి ఒక గుడ్డి నమ్మకంతో ఉన్నాడు అతను. నిజానికి చోర్, దొంగ బుద్ధి, చెల్లిని తల్లిని తరిమేసి బాబాయిని చంపి అధికారం చేపట్టిన వాడు పెద్ద చోరు, పెద్ద నిందితుడు అతను, పెద్ద హంతకుడు అతను. గూగుల్ డేటా సెంటర్ దీనికి వైసీపీ హయాంలోనే బీజం పడింది. ఆదానితో కానివ్వండి, సింగపూర్ గవర్నమెంట్ తో కానివ్వండి, లేదు అంటే వైసీపీ ప్రభుత్వం, ఈ 3 కలిసి ఈ గూగుల్ డేటా సెంటర్ ని తీసుకొద్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఇప్పుడు క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారు తీసేసుకుంటున్నారు. ఆదాని దీన్ని రాష్ట్రానికి తీసుకొస్తుందని చంద్రబాబు నాయుడు చెప్పడానికి ఎందుకు అంత మొహమాటం అంటూ జగన్మోహన్ రెడ్డి సంధించినటువంటి ప్రశ్న మీ దగ్గర సమాధానం ఏంటి? ఇప్పుడు ముందు 2019కి ఆ ప్రాంతంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆదానితో గూగుల్ డేటా సెంటర్ కి భూమి కేటాయించాడు. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి దాన్ని రద్దు చేశాడు. అప్పటికి ఆదానికి ఈయనకి పెద్ద సంబంధాలు లేవు. చంద్రబాబు నాయుడు తెచ్చిన దాన్ని మనం కొనసాగించకూడదు. చంద్రబాబు నాయుడు కట్టిన టిట్కో ఇళ్ళు కట్టకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పోలవరం పూర్తి చేయకూడదు. చంద్రబాబు నాయుడు ప్రారంభించిన అమరావతి పూర్తి చేయకూడదు. చివరికి ప్రభుత్వ సొమ్ముతో కట్టిన ప్రజావేదికని కూల్చేసిన పెద్ద మనిషిన. ఆ సిరీస్ లో ఆదాని డేటా సెంటర్ ని కూడా పారదోలాడు. తర్వాత మోడీ గారితో ఒప్పందం చేసుకున్న తర్వాత నువ్వు ఇవ్వయా ఆదానికి అంటే గంగవరం పోర్టు కట్టబెట్టేశాడు. కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసి, అందులో 10% ప్రభుత్వ వాటా ఉంది. అది వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే 10%
ప్రభుత్వ వాటాను పెట్టాడు. రెండోది 33 సంవత్సరాల తర్వాత ఆ పోర్టు ఎవరైతే డివిఎస్ రాజు కట్టాడో ఆ పోర్టు మళ్ళీ ప్రభుత్వానికి రావాలని చెప్పి రాశారు. వాటన్నిటిని తొంగులో తొక్కి ఈ ఈ 10% కూడా ఆదానికి అమ్మేశాడు. అప్పుడు వాళ్ళ మధ్య వ్యాపార సంబంధాలు కలిగి మళ్ళీ డేటా సెంటర్ ఆదాన్ని పెడతానంటే ఇతను ఒప్పుకున్నాడు, శంకుస్థాపన చేశాడు. దాన్ని మనమే కాదంట్లా. మరి ఆ తర్వాత 20లో నువ్వు శంకుస్థాపన చేస్తే 24 వరకు గుడ్డి గుర్రం పళ్ళు తోముతున్నావా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా నేను. నువ్వు ఎందుకు గూగుల్తో ఒప్పందం చేసుకోలేకపోయావు? ఎందుకు ఆదాని అక్కడ డేటా సెంటర్ ప్రారంభం చేయలేకపోయాడు 4 సంవత్సరాలలో? ఇవాళ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి సహాయకంతో సుందర పిచ్చయ్యతో మాట్లాడి అమెరికాకి అవతల ప్రపంచంలో గూగుల్ సెంటర్ పెట్టాలంటే విశాఖపట్నం అనువైనటువంటి ప్రదేశం. అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు, రాయితీలు, చంద్రబాబు నాయుడు గారి టవరన్ పర్సనాలిటీ చూసి వాళ్ళు ఇక్కడికి వచ్చారు, అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎవరో కన్న బిడ్డను నువ్వు ఎత్తుకొని నేనే కన్నాను ఆ రోజుల్లో, ఆ బిడ్డ నాదే అని చెప్పి బయలుదేరారంట ఒకడు. పెళ్లి చేసుకున్నారు, ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇతను ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం నేను అమ్మాయిని ప్రేమించాను కాబట్టి ఆ అమ్మాయికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పి బయలుదేరాడు ఇతను. 4 సంవత్సరాలు ఏం చేస్తున్నావు నువ్వు? చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి తమిళనాడు అసెంబ్లీలో చర్చకు జరిగింది, లోకేష్ చేసిన. అలాగే కర్ణాటక గవర్నమెంట్ సంక్షోభం ఎదుర్కొంటుంది. ఇక్కడికి రావాల్సిన డేటా సెంటర్ అక్కడికి ఎలా వెళ్ళిందని. కాబట్టి నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావయ్యా, నువ్వు పెళ్లి చేసుకోలేదు. 5 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది. ఆ అమ్మాయి ముఖం చూడలా. తర్వాత ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంది ఇంకోటితో. ఆమెకు బిడ్డ పుట్టాడు. నా బిడ్డే, నేను ప్రేమించిన అమ్మాయి బిడ్డ అని చెప్పి బయలుదేరితే ఎలా ఉంటుంది? జనం నవ్వరు. అలా ఉంది ఇతని ధోరణి చూస్తుంటే. కల్తీ మద్యం వ్యవహారంలో కూటమి రోజుకొక రకరకాలమైన కథనాలు చెప్తుంది, స్టోరీలు అల్లుతుంది. అటు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయం? ఇప్పుడు కల్తీ మద్యానికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళ పెదనాన్న కొడుకులు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డిలు ఆఫ్రికాలో మద్యం, నకిలీ మద్యం తయారు చేసి అక్కడ ప్యాకెట్లలో కూడా మద్యాన్ని అమ్మి అనేక మందిని చంపేస్తే వాళ్ళని కొట్టబోయారు, పారిపోయి ఇండియా వచ్చారు. వాళ్ళు కేసులు కూడా ఉన్నాయి వాళ్ళ మీద. ఇతని ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ తమ్ముడికి చెప్పారు, అయ్యా నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు కదా, మేము అక్కడ కొల్లగొట్టాము, ప్రజలు చచ్చిపోతున్నారని మమ్మల్ని పంపించేశారు, నువ్వు ఈ మద్యాన్ని తయారు చేసి అమ్ము అంటే, ఈ మద్యం ఎలాగా అమ్ముతాం మేము, అన్ని బ్రాండ్లు ఉన్నాయి కదా, రకరకాల బ్రాండ్ మద్యమే తాగుతారు ఆంధ్రప్రదేశ్ లో ప్రజలంటే వాళ్ళు సలహా ఇచ్చారు. ఏమని? అసలు మొత్తం ప్రైవేట్ క్యాన్సిల్ చేసాయి, ప్రభుత్వం ద్వారానే షాపులు పెట్టు, మనం తయారు చేసిన మద్యమే రకరకాల పేర్లు పెట్టి అమ్ముకుందాం అంటే ఓకే అన్నాడు. అది ఎలాగ అమ్మాలి, వాళ్ళ దగ్గర ముడుపులు ఎలా చేయాలి, డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ ఎలా తీసుకోవాలి, రోజు తాడేపల్లి ప్యాలెస్ కి ఎంత రావాలా, ప్రభుత్వానికి ఎంత వెళ్ళాలా అనేది ఒక డిజైన్ తయారు చేసి అమ్మాడు. 35,000 మంది చచ్చిపోయారు, మంగళసూత్రాలు తెగిపోయినాయి, 5 లక్షల మంది కిడ్నీలు, లివర్లు పాడైపోయి ఇప్పుడు కూడా హాస్పిటల్లో చేరి ఇంటికి హాస్పిటల్కి తిరుగుతూ ఉన్నారు. ఇది బట్టబయలైంది. ఇది జనం అసహించుకొని ఉమ్మేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి అంటేనే. దీని నుండి ఎలా తప్పించుకోవాలని చెప్పి ఇతను జోగి రమేష్ తో, ఆ జయచంద్రారెడ్డితో కలిపి ములకల చెరువులో ఒక పార్టు, ఇబ్రాహీంపట్నంలో 2 కేంద్రాలు పెట్టి ఇతనే తయారు చేయించి ఇతనే వాళ్ళకి. ఇబ్రహీంపట్నంలో టీడీపీ నేతల హస్తమే ఉంది, టీడీపీ నేతలే ఈ నకిలీ మద్యం. అవునండి, అద్దేపల్లి జనార్దన్ రావు అనేవాడు, జయచంద్రారెడ్డి అనేవాడు,
వీళ్ళందరూ వైసీపీ నాయకులే. తెలుగుదేశం పార్టీలో చేరిపోయి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మద్యం తయారు చేసి జగన్మోహన్ రెడ్డి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఎవరికి? ఎక్సైజ్ శాఖకి. సాక్షి పేపర్ వాళ్ళు ముందే వెళ్ళి కూర్చొని ఉంటారు. ఎక్సైజ్ శాఖ వాళ్ళు అక్కడికి వెళ్ళి దాడులు చేస్తారు. ఇదిగో నకిలీ మద్యం ఇక్కడ తయారు చేస్తుంది, చంద్రబాబు దీని వెనక ఉన్నాడు. ఎందుకు? అతను 5 సంవత్సరాలు అమ్మిన నకిలీ మద్యం తాలూకు జనం ఉమ్మేస్తున్నారు కాబట్టి, అసహించుకుంటున్నారు కాబట్టి, అలాంటిదే చంద్రబాబు నాయుడు మీద వేయాలనేటువంటి ఒక కుట్రతో చేసినటువంటి ఇది. ఆ జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేయడం జరిగింది. వస్తే అరెస్ట్ చేస్తారు. జనార్దన్ రావుని అరెస్ట్ చేశారు. అందరిని అరెస్ట్ చేశారు. మొత్తం కూడా సీజ్ చేశారు. ఇవాళ అతను మాట్లాడతాడు, నేను విన్నాను. ఇవాళ ప్రభుత్వ ఈ మద్యం షాపులన్నీ చంద్రబాబు నాయుడు గారేనంట. ఏమమ్మా, ఓపెన్ గా ₹1,00,000 డిపాజిట్ చేసి మద్యం షాపు కావాలంటే ₹1,00,000 డిపాజిట్ చేయాలి తెలంగాణ లాగా. డిపాజిటర్స్ అందరి మధ్యలో లాటరీ తీస్తారు. ఆ లాటరీలో ఎవరొస్తే కలెక్టర్, ప్రభుత్వ సిబ్బంది తీస్తారు లాటరీలో. ఈ ₹1,00,000 కట్టిన వాళ్ళందరూ అక్కడ కూర్చుంటారు. మనకి ఎలిజిబిలిటీ ఉండదు. ఆ లాటరీలో ఎవరికి వస్తే వాళ్ళకే షాప్ ఇస్తారు. మరి అందులో లాటరీ కట్టిన వాళ్ళందరూ చంద్రబాబు మనుషులేనా? అయితే కట్టారేమో. ₹1,00,000 ఇదే కట్టితే షాపు ఒకటే కదా. 100 మంది కడితే 99 మంది డబ్బులు గవర్నమెంట్కి పోయినట్టే కదా. కాబట్టి అది చంద్రబాబు నాయుడు ఎలా అవుతాయి? అవుని డబ్బులు ఓపెన్ లాటరీలో తీసుకున్నారు కదా. నువ్వు కూడా పాడవలసింది. మీ వైసీపీ వాళ్ళందరినీ పంపించి ₹1,00,000 కట్టిస్తే నీకు కూడా వచ్చేది. నువ్వు అక్రమంగా దోపిడీకి అలవాటు పడి ఇవాళ పారదర్శకంగా మద్యం అమ్ముతుంటే అందులో నకిలీ అని చెప్పేసి నువ్వు ఒక 2 చోట్ల చెప్పి ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి దొరికిపోయావు. నువ్వు పాడిందే పాడరా, పాత పళ్ళ దాసరని నీ ప్రెస్ మీట్ లో పసేముంది? దాదాపు సంవత్సరం నుండి చెప్తాడు. ఉద్యోగులను రైతులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుంది. ఒక్క డిఏ మాత్రమే ప్రకటించింది కూటమి ప్రభుత్వం అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన మీ అభిప్రాయం? ఇప్పుడు రైతుల సంగతి తర్వాత చెప్తా, ముందు ఉద్యోగుల సంగతి చెప్తా. నీ హయాంలో ఒక్క డిఏ ఇచ్చావా? ఏనాడైనా 1వ తారీఖు జీతాలు వచ్చినాయా? ఏనాడైనా రిటైర్మెంట్ అయిన వాళ్ళకి సెటిల్మెంట్ జరిగిందా? పిఆర్సీని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి వెళ్తే నువ్వు దాన్ని 27 నుంచి 23కి తగ్గించి వాళ్ళు ఉసురు పెట్టుకున్నావు నువ్వు. అంతేకాకుండా నేను వస్తే సిపిఎస్ రద్దు చేస్తాను ఆ వారం రోజులు అని చెప్పి మభ్యపెట్టావు. ఓట్లు ఎంచుకున్నావు. 27,000 కోట్ల రూపాయలు వాళ్ళు దాచుకున్నటువంటి పిఎఫ్ డబ్బులన్నీ కూడా కాజేశావు. ఇవాళ నువ్వు ఉద్యోగస్తుల మీద మాట్లాడుతున్నావా? ఉద్యోగుల నాయకుల మీద ఎన్ని కేసులు పెట్టావు? విజయవాడ బిఆర్టీఎస్ రోడ్ లో వాళ్ళు ధర్నా చేస్తే డీజీపీనే ఆథరైజేషన్ చేశావు నువ్వు. ఎంతమంది మీదకే వాళ్ళు మారు వేషాల్లో వచ్చి ఆ ధర్నాలో పాల్గొన్నారు. బస్సుల్లో చెకింగ్లు పెట్టావు, రైల్వే స్టేషన్ లో చెకింగ్లు పెట్టావు. అయినా సరే 1,00,000 మంది వచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేశారు నీ హయాంలో. నువ్వు ఇవాళ ఉద్యోగస్తుల గురించి నువ్వు ముసలి కన్నీరు కారుస్తుంటే ఎంప్లాయీస్ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. నేను ఎప్పుడు కూడా దగ్గర రానివ్వరు. నువ్వు పెద్ద మోసగాడని తెలుసు. సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వెల్లించినట్టున్నాయి శ్రావణి. ఇక రైతుల విషయానికి వస్తా. ఏనాడైనా గోనె సంచులు సరఫరా చేసావా రైతులకి? పండిన ధాన్యం రోడ్ల మీద పెడితే కనీసం టార్పాలిన్స్ అయినా ఇచ్చావా నువ్వు? ఏనాడైనా బీమా కట్టావా? వర్షాలు వచ్చి తుఫాన్లు వచ్చి పంటలు కొట్టుకుపోతే ₹1 ఇచ్చావా? బీమా డబ్బులే కట్టలేదు నువ్వు. బీమానే రాలేదు. నువ్వు ధరల స్థిరీకరణ నిధి అని చెప్పి 5,000 కోట్లు పెట్టాన్నావు. 500 కోట్లు నువ్వు ఖర్చు పెట్టలా. రైతుల్ని గాలికి వదిలేసావు. ధాన్యం కొన్న డబ్బులు 16 నెలలకు కూడా నువ్వు ఇవ్వలా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చారు. నువ్వు ఎక్కడ కోల్డ్ స్టోరేజ్లు కట్టి టమాటాలు, చింతపండు, మిరపకాయలు లాంటివి ఎక్కడ పెట్టావు నువ్వు? అసలు నువ్వు గాలికి వదిలేసి రైతుల్ని ఇవాళ రైతుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా?
నీకు అసలు కనీసం శరం ఉందా అని చెప్పి అడుగుతున్నా నేను రైతుల గురించి మాట్లాడటానికి. నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ ఆరోపణలన్నీ అసెంబ్లీలో చేయి. అసెంబ్లీలో చేస్తే ప్రభుత్వం కేటగిరికల్ గా నీకు జవాబిస్తుంది. లెక్కలతో పాటు నీ హయాంలో ఎంత, మా హయాంలో ఈ 15 నెలల్లో ఏం చేశాము. లేదా నీకు దమ్ము ఎలాగో లేదు, నువ్వు అసెంబ్లీకి రాలేవు, నువ్వు ఒక పిరికి పందా, నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు చూసావా, ఆ ప్రెస్ మీట్ లో TV5 ఎలా చేయి, ఏబిఎన్ ఎలా చేయి, ఆంధ్రజ్యోతిని ఎలా చేయి, ఈనాడిని ఎలా చేయి, ఈటీవీని ఎలా చేయి. నువ్వు వీటిని ఎవరిని ఎలా చేయకుండా భజన కొట్టేటువంటి ప్రెస్ వాళ్ళని పెట్టుకొని నువ్వేదో కాగితంలో రాసిచ్చి చదువుకొని ఏదో పెద్ద గొప్ప అనుకుంటున్నావు. నీ మాటలు ఎవరు నమ్మరు జగన్మోహన్ రెడ్డి. నీది గత చరిత్రే. మళ్ళీ నీకు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఈ రాష్ట్రంలో అయితే ఉండదని చెప్పి నేను చెప్తున్నా. మరి సంవత్సరం క్రితం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగానే ప్రెస్ మీట్ పెట్టి పారిందే పాట కిందకే ఆయన ఆరోపణలు చేస్తున్నారని, ఈ ఆరోపణలన్నీ కూడా అసెంబ్లీలో చేస్తే ఆయనకి తగ్గట్టు సమాధానం లభిస్తుందని చెప్పి రఫీ గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.